అండి అందరికీ హలో శ్రీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన వీడియో వచ్చేసి పర్మిషన్ ఫర్ ఈవెంట్ బందోబస్తు అండి. అంటే మనం ఏదైనా ఈవెంట్స్ చేసుకున్నా, ఏదైనా మూవీ షో చేసుకున్నా, ఏదైనా రోడ్ పైన మార్కెటింగ్ చేసుకున్నా, ఏదైనా సౌండ్ బాక్స్ చేసుకున్నా కానీ ఈ పర్మిషన్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. ముందుగా మనము ఈ వీడియో అనేది ఇందులో ఇది అప్లై ఎలా చేసుకోవాలి, దీనికి కావాల్సిన రిక్రూట్మెంట్ డాక్యుమెంట్స్ ఏమేమి ఉంటుంది, ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మనం ఎక్కడ సబ్మిట్ చేసుకోవాలి, దీంట్లో రిక్రూట్మెంట్ సర్వీసెస్ ఏమేమి ఉంటాయి అనేది ఈ వీడియోలో చూడడం జరుగుతుంది. ముందుగా లాగిన్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ ఈవెంట్ పర్మిషన్ ఫర్ ఈవెంట్ బందోబస్తు అనే అప్లికేషన్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి సర్వీస్ రిక్వైర్డ్ ఉంటుంది. సర్వీస్ రిక్వైర్డ్ ఇక్కడ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత చూడండి చాలా సర్వీసెస్ ఉంటాయండి. ఇవి చూడండి, కావాలంటే ఇవి నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, మీరు చూసుకోండి. మ్యారేజ్ కానీ, ఆడియో ఫంక్షన్ కానీ, బెనిఫిట్ కానీ, మొబైల్ క్యాంటీన్ కానీ ఏదైనా సరే మనం చేయాలనుకుంటే ఈవెంట్ బందోబస్తు అప్లికేషన్ అనే ఈ అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుందండి. ముందుగా మనకు దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ అనేది ఏవైనా ఐడి ప్రూఫ్స్ అండి. ఎవరైనా అప్లై చేస్తే వాళ్ళ ఏవైనా ఐడి ప్రూఫ్స్ అంటే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, లేకపోతే ఓటర్ ఐడి, పాస్పోర్ట్, ఏవైతే 2 ఐడి ప్రూఫ్స్ అనేది పెట్టడం జరుగుతుంది. నేను ముందుగా ఇక్కడ చూడండి బెనిఫిషియరీకి సెలెక్షన్ చేసుకున్నా. ఇక్కడ 45 రూపీస్ అనే గవర్నమెంట్ ఛార్జ్ చూపిస్తుందండి. ఇక్కడికి వచ్చినట్టయితే ఎవరైతే అప్లికేషన్ చేసుకుంటారో వాళ్ళ నేమ్ ఇవ్వండి. నేము, సర్నేము, ఏజ్, జెండర్ ఇచ్చేసేయండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, స్టార్ మార్క్ ఉన్న అప్లికేషన్ మాత్రమే ఫిల్ చేయండి, మిగతాది స్కిప్ చేసేయండి. కిందికి వచ్చినట్టయితే అడ్రస్ లైన్ 1లో వచ్చేసి మీ హౌస్ నెంబర్ ఎంట్రీ చేసి ఇక్కడ మీ యొక్క ఏరియా కానీ, మీ డిస్ట్రిక్ట్ కానీ మెన్షన్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ 2 లైన్స్ ఫిల్అప్ అయిన తర్వాత కిందికి వచ్చినాక ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇందులోకి వచ్చిన తర్వాత మనకు ఇక్కడ డిస్ట్రిక్ట్ కమిషనరేట్ ఉంటుంది. అంటే మీ డిస్ట్రిక్ట్, మీరు ఏ డిస్ట్రిక్ట్లో అయితే ప్రమోట్ చేసుకుంటారు, అంటే మార్కెట్ కానీ, మూవీ షో కానీ ఎక్కడైతే చేసుకుంటారో ఆ డిస్ట్రిక్ట్ అనేది మీరు సెలెక్షన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ రిమార్క్స్ అనేది స్కిప్ చేసేయండి, ఎందుకంటే స్టార్ మార్క్ లేదండి. ఇక్కడ పోలీస్ స్టేషన్ జ్యుడిషియల్ ఉంటుంది, ఎస్ పెట్టుకోండి. ఎస్ పెడితే నీకు దీనికి సంబంధించిన పోలీస్ స్టేషన్ అనేది డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఇది నో పెడితే మాత్రం డిస్ప్లే అవ్వదు, చూడండి. కాబట్టి ఎస్ పెట్టండి. ఎస్ పెట్టి ఇక్కడ మీ ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందో అది సెలెక్షన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ ఫ్రమ్ టు అంటే మీరు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈవెంట్ అనేది కండక్ట్ చేస్తుర్రు, మీకు ఎప్పటి నుంచి ఎప్పటి దాకా మీకు ఈ పర్మిషన్ అనేది కావాలి అని కింద అడుగుతుందండి. మీకు ఏదైతే పర్మిషన్ కావాలో అది కింద మీరు ఎంట్రీ చేస్తే సరిపోతుందండి. ఇక్కడ చూడండి, ఉదాహరణకు 11 నుంచి ఇక్కడ 14 నుంచి ఇక్కడ 21 వరకు ఎంట్రీ చేసిన 8th రోజు వచ్చిందండి. ఈ రకంగా రావడం జరుగుతుంది. ఓకేనా అండి. ఇక్కడ కిందికి వచ్చినాక కంటిన్యూ కొట్టగానే మనకు పేమెంట్ అడుగుతుందండి. ఈ పేమెంట్ చేసిన తర్వాత మనకు స్లిప్ జనరేట్ అవుతుంది. ఆ స్లిప్తో పాటు అప్లికేషన్ ఫామ్ అనేది మీషోలో డౌన్లోడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ఏ పోలీస్ స్టేషన్కి అయితే మీరు అప్లై చేసారో ఆ పోలీస్ స్టేషన్ వెళ్ళి ఈ అప్లికేషన్ అనేది ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీకు ఒక అక్నాలెడ్జ్‌మెంట్ నంబర్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. దాని నంబర్ మీ దగ్గర పెట్టుకోండి, అది పర్మిషన్ నంబర్ అండి. దాంతో పాటు మీరు ఇన్ని రోజుల పర్మిషన్ మీరు పొందినట్టే అండి. కాబట్టి ఈ అప్లికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంతే కొందరికి ఇంపార్టెంట్ కాకపోవచ్చు, కానీ ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే తప్పులేదు కదండి, అందుకే ఈ వీడియో తీయడం జరుగుతుంది. ఇలాంటి చాలా వీడియోస్ మన హలో శ్రీ యూట్యూబ్ ఛానల్లో రావడం జరుగుతుందండి. కావున మన హలో శ్రీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేదైనా డౌట్ ఉంటే నా కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను. అలాగే మీకు ఏ సర్వీస్ పైన కానీ మీకు డౌట్ ఉంటే ఆ సర్వీస్ నేమ్ కింద పెట్టండి, దానికి సంబంధించి నేను ఒక వీడియో తీసి పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. జై హింద్ అండి.